ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల సంక్షేమానికి భిక్షం వేసినట్లుగా కేవలం 2150 కోట్లు బడ్జెట్ మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేశారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కాచిగూడలో నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేటాయించిన మొత్తం చూస్తే దేశంలో 75 కోట్ల మంది బీసీలకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని అన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధి ఎలాంటి స్కీములు, కేటాయింపులు లేవు. కేంద్రీయ విద్యా సంస్థలలో లక్షలాది బీసీలు చదువుకుంటున్నారు. జాతీయ బీసీ కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేశారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీలు కూడా తిని దోషాలు తినుకుంటాం అనుకోవద్దు. బీసీలు పోరాటం నేర్చుకోవాలి. నేనేదో ఉద్యమాలు చేసి అసెంబ్లీ వెళ్ళగొట్టి, సెక్రటరియట్ వెళ్ళగొట్టి, కలెక్టర్లను కొట్టి ఈ స్కీములు తీసుకొచ్చిన మీరందరూ నాలేక తయారైతే ఇంకా అన్నీ వస్తాయి. చట్టసభలో రిజర్వేషన్లు వస్తుంది, జాతీయ స్థాయిలో అన్ని స్కీములు వచ్చేస్తాయి. ఇంటికి 20 లక్షల రూపాయలు ఇచ్చేటంత బడ్జెట్ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఎంత బడ్జెట్ ఉందంటే ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చేటంత బడ్జెట్ ఉంది. మొత్తం బడ్జెట్ అంతా కార్పొరేట్ సంస్థలకు, బడా నేతలకు బ్యాంకులలో లోను తీసుకోవడం, ముంచేయడం. ఇట్లయితే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి? మోడీ అంటే గౌరవం కానీ మోడీ బొమ్మ పెట్టి మీరు ఓట్లు వేయించుకొని లీడర్లు దోసుక తింటున్నారు ఈ దేశంలో. కాబట్టి మోడీకి చెప్తున్నాం, ప్రజలందరికీ మద్దతు ఉంటాం. కానీ మా బతుకులు బాగు చేయకపోతే ఎదురు తిరుగుతామని కూడా నీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం అంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వివరిస్తూ కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి. బీసీల యొక్క అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలి అనే అనేకమైన బీసీల 18 డిమాండ్లతోటి ఈ నెల ఫిబ్రవరి 5, 6 పెద్ద ఎత్తున చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి పార్లమెంట్ వద్ద ధర్నా ర్యాలీ చేయడం జరుగుతుంది. బీసీలు అందరూ అక్కడ వచ్చి పాల్గొవాలి. బీసీ కులంలో పుట్టినందుకు బీసీలందరూ బాధ్యత. మీరు అందరూ బీసీ ఉద్యమాన్ని చేయాలి. మిమ్మల్ని ఎంపీలను కొట్టమంటలేను, మంత్రులను కొట్టమంటలేను, ధర్నాలు చేయమంటున్నాను పీస్ఫుల్గా రాజ్యాంగ పరిధిలో. అదే వేరే దేశంలో అయితే కొడతారు, కేసులు పడితే జైలుకు పోతారు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. అన్యాయం జరిగిన ఇతర దేశాలలో రాజకీయ నాయకుల మీద ఎదురుతారు ప్రజలు. నేను అట్లా కూడా చెప్తున్నాను, పీస్ఫుల్గా మీటింగ్లకు రండి, ధర్నాలకు రండి. మనకు అన్యాయం జరుగుతుంది. ఇది 75 ఏళ్ల నుంచి బీసీలను అన్యాయం చేస్తున్నారు, ఘోరమైన అన్యాయం. మనకు రావాల్సిన డబ్బు వాళ్ళే తింటున్నారు, మనకు రావాల్సిన పదవులు వాళ్ళే దొప్పుక తింటున్నారు. మనం కాదకి తిరగవలసిన బ్రతుకులు కొరియా, రష్యా, చైనా బిచ్చ బతుకులు బతికిరు అక్కడ 50 ఏళ్ల కింద. తినడానికి తిండి లేక తొండలు, కప్పలు, పాములు కూడా కోసుకొని తిన్నారు. అటువంటిది ఆ దేశాలలో ఈరోజు ప్రతి ఒక్కటి కాలువలో తిరుగుతున్నాం. ఒక్కొక్కరి ఖాతాలో 4 కోట్లు ఉన్నాయి చైనాలో. రష్యాలో కూడా ఒక్కొక్కరి ఖాతాలో బ్యాంకుల్లో 3 కోట్లు ఉన్నాయి. మనదే ఉన్నాయి, బీసీల దగ్గర అప్పులు ఉన్నాయి బ్యాంకులలో. అందుకే మనం కొద్దిగా సిగ్గు తెచ్చుకొని బీసీలందరూ పోరాడడం నేర్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నష్టపోయినారు, 1 తరం 2 తరాలు నష్టపోయినాయి. కనీసం మన పిల్లలు మంచిగా ఉండాలంటే మనకు రాజ్యాధికారం కావాలి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బీసీ ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు బీసీ బంధు ప్రకటించాలి. మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా హాస్టల్లో గురుకులాలు పెట్టి మనం ఒక కుటుంబము ఒకసారి చదివిందనుకో 1 తరం శాశ్వతంగా కుటుంబాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి చదువు ఫ్రీ, విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్య పథకాల కోసం మనం పోరాడాలని చెప్పి కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోపల 2 లక్షల కోట్లు కేటాయించకపోతే తప్పనిసరి తగిన గుణపాఠం నేర్పుతాం. అందుకే వెంటనే స్పందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 47 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
అది ఎవరు బీజేపీ ఇంట్లోకి వెళ్ళేస్తలేరు, ఎవరు ఆ మంత్రులు ఇంట్లోకి వెళ్ళేస్తలేరు. మేము కట్టిన పన్నులు మీరు తెచ్చే అప్పుడు మేమే కట్టాలి. మళ్ళా ఇంత బడ్జెట్ ఉంటే 47 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు బిచ్చం వేసినట్టు 2000 కోట్ల సిగ్గుందా మీకు? మిమ్మల్ని అందరినీ లాఠీలు పట్టి కొట్టే రోజు వస్తుంది కేంద్ర మంత్రులందరినీ. 47 లక్షల కోట్ల 2,000 కోట్ల అట్లీస్ట్ మాకు 23 లక్షల కోట్లు కేటాయించాలి. పెట్టిన బడ్జెట్లో బీసీల యొక్క అభివృద్ధికి ఎలాంటి స్కీములు లేవు. కేవలం నామ మాత్రంగా పద్దులకు అన్ని మిగిలిపోయే పద్దులకు బడ్జెట్ కేటాయించారు. కార్పొరేట్ బడ్జెట్ అసలు అది అంబానీ ఆదానికి బడ్జెట్. అది బీసీల బడ్జెట్, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కాదు అది. ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలి. వీరు దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకొని తర్వాత విరువితమటే కాదు. దేవుడు అసలైన దేవుడు ప్రజలు. ఆ ప్రజలకు అభివృద్ధి చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. అది మర్చిపోయి ఎస్సీ ఎస్టీ బీసీలను తొక్కడమే పని. రిజర్వేషన్లు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా రాముని మొక్కండి పండుకోండి అని అర్థం. దేవుడే నిద్రలో తెచ్చిపెడతాడు అనే పద్ధతి ఉన్నది. ఈ వైఖరి మార్చుకోవాలి. లేకపోతే మీ మీద తిరుగుబాటు ఎంతో దూరం లేదని. ఈ పార్టీలు పనికిమాలే పార్టీలు, అపోజిషన్ చేతగాని ఎవరెవరు వాళ్ళంతా. వాళ్ళు చేత కాదు, వీళ్ళ మీద కొట్లాడరు, బీసీల బతుకులు బాగుపడవు. ఈ దేశం ఇట్లే దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలు కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అందుకే మోడీ ముఖం చూసి మోడీ ఫోటో చూసి బీసీలు ఓట్లేస్తారు బీజేపీకి. వేస్తే తర్వాత వాళ్ళు చేసేది ఏంటిది? బీసీల మీద భస్మాసు రాష్ట్రం పెడుతున్నారు. నేను అందరు బీజేపీ నాయకులు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో మేము కొట్లాడి గవర్నమెంట్ లొంగబెట్టి 6000 హాస్టళ్లు తెచ్చినాము. 1500 గురుకుల పాఠశాలలు. ఇవి రెండుంటా కలిసి దాదాపు 15 లక్షల మంది పాఠశాల కాలేజ్ స్థాయి విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాము. ఇంజనీరింగ్, మెడిసిన్ అందరికీ టోటల్ ఫీజులు గవర్నమెంట్ ఇచ్చేటట్టు. దీనివల్ల 30 లక్షల మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఇంకా అన్ని స్థాయిలలో బీసీలు ఫ్రీగా కూలీనాలు పోయేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఫ్రీగా చదువుకునే అవకాశం వచ్చింది. అక్కడ పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లగాడు, ఆయన 40 ఏళ్ల యువకుడు. ఆయన అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.